యేసు ప్రభు యొక్క రక్తము, పరిశుద్ధాత్మ రక్తము మిళితమైంది. 23 భాగాలు మరియ రక్తం అయితే, ఒక భాగము పరలోకం నుంచి వచ్చిన రక్తము. కాబట్టి ఆయన ఏ పురుషుని ప్రభావం లేకుండా తనకు తానుగా జన్మించాడు అనే విషయము మీరు ఎరుకపరిచారు. మనం పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త రాసినప్పుడు ఆయన స్త్రీలందరిలో ధన్యురాలు, పవిత్రురాలు అని చెప్పేసి చెప్తా ఉంది. మరియ రక్తం ఉందా లేదా? అది ఇప్పుడు పాస్టర్ గారికి వచ్చిన డౌట్ మామూలు డౌట్ కాదు, ఇది ప్రపంచాన్ని కల్లిస్తున్న డౌట్. మామూలు క్వశ్చన్ ఇచ్చాడు అనుకుంటున్నాడు ఆయన. మామూలు క్వశ్చన్ కాదు అది, అది మైండ్ తినే క్వశ్చన్. అది మరియమ్మ రక్తం 23 తల్లి క్రోమోజోములు, 23 తండ్రి క్రోమోజోములు కలిస్తేనే 46 క్రోమోజోములతో మనిషి పుట్టాలని చెప్పాం కదా. మరి మరియమ్మ రక్తంలో 23 క్రోమోజోములు మరియమ్మ యేసు ప్రభులో, ఒక క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేశాడని చెప్పాం కదా. ఆ పవిత్రమైన రక్తంలో అసలు మరియమ్మ రక్తం ఉందా లేదా? రెండు. ఇప్పుడు వారు ఏమన్నారంటే మరియమ్మ పరిశుద్ధురాలు, ఆమె దయాప్రాప్తురాలు, కన్యక, ఇంగ్లీష్ లో వర్జిన్ అంటాడు. అక్కడ కీర్తన గ్రంథంలో ఉంటుంది వర్జిన్ మేరీ అని. వర్జిన్ అంటే ఏంటి? కన్యక అంటే పురుషుణ్ణి ఎరగని స్త్రీ, వర్జిన్ అంటారా. వర్జిన్ మేరీ, వర్జిన్ అంటే కన్యక, పురుషుని ఎరగంది. అంతవరకు క్లియర్. పురుషుని ఎరగనటువంటి ఆడపడుచు కన్యకే. ఆమె ఫ్రెష్ గానే ఉంది, కానీ మనిషే కదా. ఆమె మనిషే కదా, పురుషుని ఎరగదు కాబట్టి వర్జిన్, దట్ ఈస్ వెరీ క్లియర్. కానీ మనిషే. కానీ ఆ రోజుల్లో మరియ దయాప్రాప్తురాలు, ఆమంత పరిశుద్ధమైన ఆడపడుచు ఇంకెవరు లేరు. ఆమె ఓర్పు కలిగింది. మరియమ్మ కాకపోతే మార్తమ్మ ఎదుర్కోవచ్చుగా, మార్తమ్మ కాకపోతే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. నో, మరియ గర్భమే ఎందుకు కోరుకున్నాడు తెలుసా? మరియమ్మకు ఓర్పు ఎక్కువ. ఆడికి వెళ్ళింది. నేను ఆ బాధలు కూర్చోండి వెళ్ళినప్పుడల్లా నదిలేసి అక్కడికి నీళ్లు తోడుకున్నాకు వచ్చేది మరియమ్మ అంట. ఆ రోజుల్లో గర్భం దాల్చింది, ఇంత కడుపు ఊళ్ళందు చూస్తున్నారు. బావి దగ్గరికి వెళ్తే అవ్వా ఏంటి మరియమ్మ బావులు నీళ్లు తోడుకోవడానికి వెళ్తుంది, పెళ్లి కాక ముందే గర్భం అంటే అవ్వా ఓ అంటే దిగమింగుకుంది. దయాప్రాప్తురా నీకు శుభమో, గర్భం ధరించింది. అక్కడి నుంచి వచ్చిన గర్భం అది పరిశుద్ధాత్మతో గర్భం ధరించామని చెప్పాడు కాబట్టి అవమానాలు భరించగలిగింది. ఇంటికి వెళ్ళింది. ఏమే మరియా బుద్ధి లేదా? ఏంటి మా పరువు తీస్తున్నాం వాళ్ళ అమ్మ నాన్న అనొచ్చు అని బైబిల్లో లేదు. అనే ఉంటారు. ఏంటి అసలు పెళ్లి కాకముందు నజరేతులో మా పరువు తీస్తున్నాం, అసలు ఏంటి పెళ్లి కాకముందు కడుపు నీకు అంటే చెప్పుకుంది. అందుకొరకు ఆమె మంచిదే, కానీ మనిషే. సహనము, పవిత్రత, యథార్థత ఉంది కాబట్టి గాడ్ హ్యావ్ చోజన్ ద వుంబ్ ఆఫ్ మరియ గర్భాన్ని ఎదుర్కొనేందుకే. అసలు యేసు ప్రభువు ఉన్న రక్తం మరియమ్మగా ఆదాముగా. ఇప్పుడు నేను చెప్పా మరియమ్మ గర్భం దాల్చింది. ఆడవాళ్ళకి తెలుసు, ఫుడ్ తింటారు. ఫుడ్ తింటున్నప్పుడు ఫుడ్ లోపలికి వెళ్తుంది. వాళ్ళ తల్లితో పాటు ఫుడ్ లోపలటువంటి బేబీ కూడా వెళ్ళిందా లేదా? వెళ్ళిద్ది. ఈ ఫుడ్ తింటుంది, రక్తం ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్నటువంటి రక్తం ఎట్లా దాన్ని మనం పవిత్రపరుస్తాము అనగా ఒక పరిశుద్ధాత్మ దేవుడి ఆ రక్తాన్ని పవిత్రపరిచాడు. మీ అందరి రక్తం పవిత్రం కాదే మరి? పురుషులు లేకుండా పిల్లలు ఎట్లా పుడతాడని చెప్పాడు చంద్రయ్య స్వామి. మీ అందరి రక్తం పవిత్రం కాదే? ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది రక్తం పవిత్రం కాదే? When the Holy Spirit came from heaven, పరిశుద్ధాత్మ టచ్ అయింది, యేసు ప్రభు రక్తం అంత పవిత్రమైపోయింది. అంతే. ఆ రక్తమే అందరిని పవిత్రపరచగలదు. అది మరియమ్మ రక్తం పవిత్రపరచదు, ఆదాము రక్తం పవిత్రపరచదు, ఎవరి రక్తం పవిత్రపరచదు, ఒక యేసు రక్తం. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ. ఇప్పుడు మరియమ్మ కూడా రక్షకుడు కావాలా లేదా? చెప్పాలి మీరు. మరియమ్మ నుంచి వచ్చాడు ఈయన, మరియమ్మ కూడా రక్షకుడు కావాలొద్దా? కావాలి. మరి ఆదాము దగ్గర నుంచి బాప్తిసం ఇచ్చే హోదా కిందకి వెళ్ళాడు ఆయన, పరదేశం వెళ్ళాడు, చచ్చిపోయి 3 రాత్రులు బాబుడు. వాళ్ళకి ఎందుకు వాక్యం చెప్పి రక్షకుడు పట్టుకొచ్చాడు ఆయన, తీసుకెళ్ళాడు పరదేశంలో పెట్టాడు. వాళ్ళకు కూడా రక్షకుడు కావాలంటే పవిత్రమైన రక్తమే కావాలి. ఎట్లా పవిత్రమైన రక్తం? టచ్ చేసింది, పరిశుద్ధాత్మతో గర్భం వచ్చింది. చాలా చండాలుగా మాట్లాడారు దీని గురించి చాలా మంది. అరే
మీ యెహోవా మరి ఒక ముగ్గురు మొగుళ్ళా? యెహోవా ఒక మొగుడు, యోసేపు ఒక మొగుడు, పరిశుద్ధాత్మతో గర్భం ధరించింది కాబట్టి పరిశుద్ధాత్మ ఒక మొగుడా? ముగ్గురు మొగుళ్ళా ఉన్నాడు. దౌర్భాగ్యులు తప్పు. ఆ దౌర్భాగ్యులకి మనం ఆశ చెప్పవచ్చుగా. మనవాళ్ళకి చెప్తున్నాం ఆశలు అంతే. వాళ్ళ సంగతి మనం నాకొద్దు. ఎప్పుడైతే హోలీ స్పిరిట్ టచ్ అయిందో, పరిశుద్ధాత్మక గర్భం ధరించిందో, యేసయ్య రక్తం అంతా పరిశుద్ధాత్మతో నింపబడిన రక్తం. అది ఆ రక్తమే ఒక పాపిని పవిత్రంగా చేయలేదు. మరియమ్మ రక్తం పవిత్రంగా చేయలేదు, ఆదాము రక్తం పవిత్రంగా చేయలేదు. అది ఆన్సర్.